మొత్తం ఈ మార్కెటింగ్ మతాన్నే వాషౌట్ చేసే వీడియో ఇది. ఇవాళ రోజు ఏం రోజో తెలుసా? ఇది జనవరి 14. గుర్తుపెట్టుకోండి, జనవరి 14. మా కుటుంబ సభ్యుల్లో మొదటి మరణం ఆమెదే. చాలా కన్నీళ్లు, అందరం కలిసి ఏడ్చుకొని గందరగోళం అయిపోయాం. నేను సేవించిన వాళ్ళంతా నాలాంటి సామాన్య బలహీనలైన మానవులే అని తెలుసుకున్నా. ఈయన కొడుకు ఎక్కడి నుంచి మొదలు పెడతారు చూడండి మన దేవుళ్ళ మీద. చేసే దరిద్ర పనులన్నీ చేసేసి మేము నమ్మిన దేవుడు మమ్మల్ని ఉద్ధరించలేదు, అందుకని మతం మారిపోయాము అని చెప్తాడు. ఇప్పుడు మొక్కు లేదు, మోకాళ్ళు లేదు, నా వాగ్దానం నీవు అనేక జనములకు అప్పిచ్చేదోగా అప్పు చేయవు అంటే ఈ వడ్డీలు ఇవ్వడం మొదలు పెట్టాడక. కొంచెం వాళ్ళని ఆ మాట ఈ మాట మాట్లాడి పలకరించి, అసలు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక పోకిరి కూడా వెళ్తాడు కదా, మెల్లగా దీన్ని ఎట్టా గోకాలా అని చెప్పి ప్లాన్ చేసి వెళ్తాడు కదా. నిర్జీవమైనటువంటి రాళ్ల వలె ఉన్నారు. మరి మీ చెక్క ముక్కల మీద ఎలాడే శవం ఏమన్నా పొద్దున్నే లేచి డిస్కో డ్యాన్స్ చేస్తుందా? నిన్ను టెస్ట్ పెట్టడానికి మన కూతుర్ని చంపేసి అన్నాడు అనుకోండి, ఆ ఏమంటారు మీరు? సైకో నా కొడుకు. నమస్తే. అమాయక పేదవారిని మభ్యపెట్టి మతమారి పెళ్లి చేసి వాళ్ళని దేశద్రోహులుగా తయారు చేస్తున్నటువంటి పాస్టర్ల లిస్టులో ప్రథమ వరుసలో ఉన్నటువంటి షాలిం రాజు గారు, వీడిని దరివేస్తూ ఉన్నాం. ఈ రోజు ఒక బ్రహ్మాండమైన వీడియోతో దొరికిపోయాడు. అసలు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ చర్చిలో ఒక్క గొర్రెన మిగిలి ఉంది అని అంటే ఇక వాళ్ళ కర్మ, అది జన్మ జన్మల నుంచి వాళ్ళకి పట్టిన దరిద్రం. అసలు వీడి చర్చనే కాదు, మొత్తం ఈ మార్కెటింగ్ మతాన్నే వాషౌట్ చేసే వీడియో ఇది. ఒక వీడియో కాదు, 2 వీడియోల్లో వాడు ఏమేం మాట్లాడాడు ఒకే విషయం మీద అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అన్నమాట. మరి వెళ్దాం వీడియోలోకి. అప్పులు 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 అప్పులని జుట్టు బీక్కుంటున్నారు. దానికోసం తలో దిక్కు వెళ్ళి నానా బాధలు పడకపోతే కలిసి మోకాళ్ళేయండి. పలానా వడ్డీ వ్యాపారి షేక్ మొహమ్మద్ దగ్గర పోయి అప్పులు తెచ్చుకోవచ్చు, డబ్బు తెచ్చుకోవచ్చు, నన్ను ఈజీగా కలిసి మోకాళ్ళు వేయండి అనుకో, మోకాళ్ళు వేయగానే అప్పులు పోతాయంట. సరే, దీని మీద ఈ మోటివేషనల్ వీడియో ఉంటుంది కదా, ప్రతి దాంట్లో కూడా మీకు కష్టాలు ఉంటే కనుక కన్నీళ్ళు ప్రార్థన చేయండి, కూర్చుని ఏడవండి, రౌండ్గా కూర్చోండి, ఒకళ్ళు ఒళ్ళో ఒకళ్ళు తల పెట్టుకుని ఏడవండి, ఒకళ్ళ తల ఒకళ్ళు బాదుకుని ఏడవండి. ఇక వీళ్ళకి మోటివేషన్ చేసిన తర్వాత అది సరిపోదు, ఈ డోస్ సరిపోదేమో అని అడిగి భయం లోపల ఉంటుంది కదా, ఇంకొంచెం బాగా హిందుత్వం మీద విషానికి ఎక్కాలి, వీళ్ళని బాగా గ్రిప్పులో పెట్టుకోవాలి అంటే ఓ పిట్ట కథలో ఏం చెప్తా ఉంటాడు. ఈసారి పిట్ట కథ కాకుండా వాడి జీవితంలో ఏం జరిగిందో అది చెప్పాడు. ఒకసారి అందులోకి వెళ్దాం. ఇవాళ రోజు ఏం రోజో తెలుసా? ఇది జనవరి 14. గుర్తుపెట్టుకోండి, జనవరి 14. కరెక్ట్గా ఇదే టైంకి ఘోరమైన విషాదంలో ఉంది నా ఫ్యామిలీ. ఇదే రోజు ఇదే టైం. జనవరి 14 ఎందుకు చెప్తున్నాడు? సంక్రాంతి ఉత్సవాల్లో ఉన్నారు జనాలు అందరూ. ఎక్కడ ఈ గొర్రెలన్నీ సంక్రాంతి సంబరాలు సంతోషాలు చూసి మళ్ళీ హిందుత్వం వైపు వెళ్ళిపోతారని చెప్పి ఈ విషయానికి ఎక్కడం మొదలుపెట్టాడు అనమాట. చెప్పరా. నా తోడబుట్టింది కరెంట్ షాట్ కూడా చచ్చిపోయింది ఈ రోజు, ఇవాళ రోజు. యేసు ప్రభు తెలియదు, కరుడు గట్టిన విగ్రహారాధన. కరుడు గట్టిన విగ్రహారాధన. నేను చిన్నప్పుడు అండి కరుడు గట్టిన శవారాధన, ఆ శవాన్ని మెళ్ళ వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని. చిచ్చి, అసహ్యం వేసింది నాకు. పిచ్చి పూజలు. వీడు ఇంతకుముందు సాంప్రదాయని సుబ్బిని శుద్ధపోసని అసలు నేనేమి వాళ్ళని వెక్కిరించని ఎటకారం చేయను తోలనాన్ని అన్నాడా. ప్రతి వీడియోలో వీడు ఏడుస్తూనే ఉంటాడు హిందుత్వం మీద పడి. ఒక్క వీడియో కూడా మన హిందుత్వాన్ని దూషించకుండా ఇది ఒక్క స్పీచ్ కూడా కంప్లీట్ అవ్వదు. చచ్చిపోయింది కూడా ఆ రోజు పూజ చేసే చచ్చిపోయింది. అమ్మవారి భక్తురాలు. మా మేనత్తో ఒక ఆవిడ జబ్బుతో చచ్చిపోయిందని చెప్పాను మీకు చాలా వీడియోల్లో, ఎవరైనా చూసుంటే కనుక మీకు ఐడియా ఉంటుంది. కరుడు గట్టిన శవారాధనలో ఉండేది. ఎప్పుడు పొద్దున్న లేస్తే ప్రార్థన, పడుకోబోయే ముందు ప్రార్థన. హిందుత్వంలో ఉన్నంత వరకు బాగానే ఉంది. ఈ శవారాధనలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా జబ్బు పెరిగిపోయి చచ్చిపోయే రోజు కూడా ప్రార్థన చేసి చచ్చిపోయింది మా మేనత్త. నా సొంత సాక్ష్యం ఇది. సంక్రాంతి గాలిపటాల పండుగ, ఆ గాలిపటం పోయి చెట్లో తగులుకుంది. పిల్లల్లో కూడా గాలిపటం తీసిమన్నాడు. టీవీలో శక్తి నాటికి వస్తుందని కూతుర్ని తర్వాత సీన్ ఏమొచ్చిందో చూడు, అమ్మవారి నాటికి వస్తుంది. అప్పటికి పూజ అయిపోయింది, భారీ రేంజ్లో చేసింది పూజ. గాలిపట్టం తీసి ఇచ్చొస్తా వాడికి అని బయటకు వచ్చింది తడి చేతులతో. తను ఇనప సొవ్వ తీసుకొని ఆ చెట్లో పెట్టింది. అది రైల్వే స్టేషన్కి వెళ్ళే కరెంటు తీగలు ఉన్నాయి, పెద్ద లైన్. స్పాట్ 1, 2, 3 అవుట్. బర్రమని సౌండ్ వచ్చింది, చచ్చిపోయింది. స్పాట్ డెడ్. కుటుంబం అంతా కూడా పెను విషాదంలో. అప్పటి వరకు మా ఫ్యామిలీకి అప్పులు బాధలు ఇతరత్ర సమస్యలు ఉన్నాయి కానీ మరణాలు లేవు. వీళ్ళ కుటుంబంలో ఒక స్త్రీ, వీడి తోడబుట్టిన సోదరి చనిపోయిన విషయాన్ని గురించి చెప్పాడు. ఎంత పెద్ద విషాదం అది, మా కుటుంబాన్ని కుదిపేసింది, ఇలా ఎన్నో రకాలుగా చెప్తాడు. అదంతా మీరు జాగ్రత్తగా వినండి. మా కుటుంబ సభ్యుల్లో మొదటి మరణం ఆమెదే. చాలా కన్నీళ్లు, అందరం కలిసి ఏడ్చుకొని గందరగోళం అయిపోయాం. ఆర్థికంగా చితికిపోయాం, నిలవ నీడ లేకుండా అయిపోయాం. ఇది మెయిన్ పాయింట్. వీడికి మొత్తం నిలువు నీడ లేకుండా అప్పుల పాలైపోతే తర్వాత ఎలా సర్వైవల్ అవ్వాలి,
అని ఆలోచించి అప్పుడు పాస్టర్ అయ్యాడు. పాస్టర్ అయితే దశంభాగాలు పిండుకోవచ్చు అని చెప్పి అప్పుడు పాస్టర్ అవతారం ఎత్తాడు. మీరు ఎక్కడైనా చూడండి, పాస్టర్లు అందరూ కూడా ఆరిపోయిన తర్వాతే మా జీవితాలు మొత్తం తలకిందులు అయిపోయినాయి, మొత్తం సంగనాగిపోయాం, అప్పుడు మేము పాస్టర్ అయ్యామని చెప్తారు. ఇంతకుముందు ఓ సామెత ఉండేది, బతకలేక బడిపోందులు అని చెప్పి. బతుకు చెడిపోయిన వాళ్ళందరూ పాస్టర్లు అవుతున్నారు ఇప్పుడు ఈజీగా. ఈ ఊరు ఆ ఊరు అని దేశ దిమ్మర్లమయ్యా, చివరికి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా లాస్ అయ్యా. ఇప్పుడు ఈ దశలో ఎవరు దిక్కు? చచ్చిపోవాలని నిర్ణయించుకున్న కుటుంబం కలిసి అప్పులు, బాధలు, వేదనలు. ఇప్పుడు వీడు అప్పుడు వయసులో ఉన్నాడు కదా, కుర్రోడే కదా, అంత అప్పులు ఏం చేసి ఉంటాడండి అసలు వీడు? అంటే ఏదో జోదమో వ్యసనమో దేనికో అలవాటు పడ్డాడు. అలవాటు పడి మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. అప్పుడు అప్పులోళ్ళు చుట్టుముట్టి వీడిని వేధిస్తుంటే ఊళ్ళు తిరిగాడంట దేశ దిమ్మరలాగా. అంటే పారిపోయాడు అక్కడి నుంచి. వీడు ఏదో తప్పు చేయకపోతే ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఒక రాత్రి వేళ ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఈమె తలంపుల్లోనే నేనున్నాను. ఆ రాత్రి మరణాపేక్ష కలిగి ఉన్నాను నేను. నా సాక్ష్యం మీరు వినే ఉంటారు, అందరు వినే ఉంటారు. విన్నాలే, 2 సార్లు 2 రకాలుగా చెప్పి అది కూడా ప్లే చేసాం మేము. ఆ రాత్రి విరక్తిలో ప్రాణం ఎలా తీసుకోవాలి, సింపుల్గా ఎలా చావాలని ఆలోచించుకుంటున్నా. ఆ రాత్రి జీవం గల దేవుడు నా జీవితంలోకి ప్రవేశించాడు. అల్లుడియే చెప్పలేదేంట్రా, మర్చిపోవా? నాకు తెలియదు. ఆ రాత్రి నజరేయుడగు యేసు అడుగులు నా ఇంటి వైపు నా దగ్గరికే నడుస్తున్నాయి. ఓహో, డైరెక్ట్ వచ్చేసాడు ఇక. నిజంగా ఆయన నా జీవితంలో ప్రవేశించి నా లైఫ్ను ఒక విప్లవాత్మకమైన మలుపు తిప్పాడు ఆయన. నాకైతే ఆయన పోయిన తర్వాతే బాగుంది, బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉన్నా. నేను సేవించిన వాళ్ళంతా నాలాంటి సామాన్య బలహీనలైన మానవులే అని తెలుసుకున్నా. ఈ నా కొడుకు ఎక్కడి నుంచి మొదలు పెడతాను చూడండి మన దేవుడి మీద. ఇప్పుడు ఈ నా కొడుకు ఒక శవమతాన్ని నమ్మాడు, ఒక శవమతంలో ఉన్న దేవుడు నాకు నచ్చాడని చెప్పుకుంటున్నాడు. ఓకే, నేను పూజించిన వాళ్ళందరూ దొంగలే అని మొదలు పెడతా చూడండి. ఇప్పుడు నేను అప్పటి వరకు మొక్కి ఆరాధించిన వాళ్ళు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలకు బానిసలని తెలుసుకున్నా. నేను గతంలో పూజించిన నా దేవుడు అంత చండాలుడు, అంత పాపిష్టోడు, పసిపిల్లలను చంపేటోడు, ఒకటి పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఇంకో పెళ్ళాం పక్కన పొడికేసేటోడు, వ్యభిచారం చేయించే దేవుడు, వాడు పచ్చి రేపిస్ట్ కంటే దారుణం అని చెప్పి నేను తెలుసుకున్నా. నాలో పనిచేసిన ఐహిక విచారాలు వాళ్ళలో కూడా పనిచేసినాయి. నేను మొక్కిన వాళ్ళంతా నాలాంటి బలహీనమైన మనుషులేనని తెలుసుకున్నా. నేను ఏ విధంగా అయితే ఒక శారీరకంగా కొన్ని పరిమితులు ఉంటాయో, ఒక చెక్క మొక్కను నేను మొయ్యలేనో, నేను పూజించిన దేవుని కూడా ఒక చెక్క మొక్కను మొయ్యలేక కిందపడి ముడ్డు మీద తన్నించుకున్నాడని తెలుసుకున్నా. నాలాంటి సాధారణ బలహీనుడైనా అని తెలుసుకున్నా. నేను ద్వేషించిన వాడు, దూషించిన వాడు, వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. నేను దూషించి ద్వేషించి కాలితో తన్నినటువంటి విగ్రహమూర్తులుగా ఉన్నటువంటి వాళ్లే నిజమైనటువంటి దేవీ దేవతలని చెప్పి తెలుసుకుని చెంపలేసుకుని వాళ్ళకు మొక్కానప్పుడు నేను తెలుసుకొని నేను అనుభవించి చెబుతున్నాను ప్రియులారా. వచ్చి నేను నా ఫ్యామిలీకి చెప్పుకోవటం మొదలుపెట్టాను. నేను వచ్చిన తర్వాత మా వాళ్ళతో చాలా స్ట్రాంగ్గా వాదించాను. అసలు దేవుడి లక్షణాలు ఏం లేవు ఈయనకి, నిజమైన దైవం అంటే ఏంటి, దైవ లక్షణాలు ఏంటి, మొత్తం అంతా కూడా నేను చక్కగా వివరించాను మా ఫ్యామిలీ మొత్తానికి. మొదట వాళ్ళు నన్ను ఎగతాళి చేసిన, తృణీకరంగా మాట్లాడినా, మొదట వాళ్ళు నమ్మలానన్ను. అసలు నీకేం తెలుసు పిల్లడు అన్నారు. మెల్లమెల్లగా వాళ్ళే తెలుసుకున్నారు. తర్వాత ఉన్న బాధల్ని బట్టి చిన్నగా ఒక్కొక్కరిని బ్రతిమలాడటం మొదలు పెట్టాను. మా తల్లికి చెప్పాను, మా నాన్నకి చెప్పాను, నా భార్యకి చెప్పుకున్నాను. మాది 6 పెద్దలు కలిగిన కుటుంబం, చిన్న పిల్లలు కలిగిన కుటుంబం. నిలవరమైన నివాసం లేక ఉన్న నివాసాన్ని తాకట్టు పెట్టుకొని అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక, ఎక్కడ రూపాయి పుట్టుదల లేక, దినమంతా అందరం కష్టపడి పనిచేసి రూపాయి సంపాదించిన పసిపిల్లలకి అంత కొని చేతులు వేయకుండా అన్ని డబ్బులు తీసుకెళ్లి చీటీపాట్లకి, ఫైనాన్సులకి, వడ్డీలకి కట్టుకుంటా రేషన్ బియ్యం పచ్చడి మెతుకులతోనే బ్రతుకు తెల్లార్చుకున్న దీన స్థితి. ఇందులో ఎక్కడ లాజిక్ ఉంది అసలు? ఇప్పుడు వీడు, వీళ్ళ నాన్న, వీళ్ళ అమ్మ, భార్య, మొత్తం 4-5 పని చేయగలిగిన ఉన్నారు. రోజు 4-5 వ్యక్తులు పని చేస్తే ఎంత సంపాదన వస్తుంది? తినడానికి తిండికి కూడా సరిపోవట్లేదంట. ఎక్కడా రూపాయి పుట్టట్లేదు అప్పు వీళ్ళకి. అంటే వీళ్ళు ఎంతమందిని ముంచేశారో మీరు అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు మరీ అంత బాధల్లో ఉంటే 10,000 అప్పు ఇవ్వలేరా? వడ్డీలు అంటే కట్టలేనంత వడ్డీలకి తెచ్చేశారు, అప్పులు తెచ్చేశారు. పోనీ వీళ్ళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంది, ఆపరేషన్ చేయించాం, 10 లక్షలు ఖర్చు పెట్టేసాం అని చెప్పాడా? లేదు, అలాంటిదేం లేదు. మరి అన్ని లక్షల రూపాయలు తీర్చలేనంత అప్పులు ఎందుకు చేసాడండి వీడు? వీడు ఏదో వ్యసనాలు మునిగిపోతేనే కదా. ఇప్పుడు రాత్రికి రాత్రి మనం సర్వైవల్ అవ్వాలి అంటే, మనం జీవితాలు మారిపోవాలంటే ఏంటి అని చెప్పి వీడు బాగా కూర్చుని మాస్టర్ ప్లాన్ వేసాడు. పాస్టర్ అయితే చక్కగా మనం దోచుకోవచ్చు అని చెప్పి మంచి ఐడియా వేసాడు. బుర్రలో పనిచేయాలా, ఎట్లా బయటపడాలి అర్థం కావట్లా. మా ఇంట్లో గొడవలండి, అంతకుముందు అన్ని బాంబులే, ఎవరించదగ్గం. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మనశ్శాంతి ఉండదు. మేము కొట్టుకుంటాం, వాళ్ళు తీర్పు తీర్చాలి, వాళ్ళని కూడా తిన్నాయం. చూడండి వీడు ఎంత దరిద్రుడు, అడి మాటలని చెప్పాడు కదా. ఇప్పుడు వీడు, ఇలా అన్న, ఇలా వదిన, ఈ భార్య, అమ్మ, నాన్న, మొత్తం 6 శాల్తీలు ఉన్నాయి. ఈ 6 తన్నుకుంటా ఉంటారు. ఎందుకు తన్నుకుంటారండి? ఎవడో ఏదో కొంప ముంచేసే పనులు చేస్తాడు. నువ్వెందుకురా కొంప ముంచే పనులు చేసి కొంప మీదకి తగులు చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో ఉన్నాడు తగు వేసుకుంటాడు. నువ్వెవడో నాకు చెప్పడానికి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు.
ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అయ్యేలాగా వీళ్ళు తనుకునేవాళ్ళంట. అంటే వీళ్ళు ఇంత ఎదవలైన తర్వాత వీళ్ళని బాగు చేయటం దేవుడి పనే? ఇప్పుడు వీళ్ళంత దరిద్రులు, వీళ్ళ జీవితాలు ఎట్లా బాగుంటాయి మరి? వాళ్ళ కర్మను అనుసరించి కదా, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ కర్మని, వాళ్ళ ఆలోచనలు అనుసరించి వాళ్ళ జీవితాలు ఉంటాయి. అది దేవుడు తప్ప? చేసే దరిద్ర పనులన్నీ చేసేసి మేము నమ్మిన దేవుడు మమ్మల్ని ఉద్ధరించలేదు అందుకని మతం మారిపోయాము అని చెప్తాడు ఇప్పుడు. సరే, ఇప్పటి వరకు వీడు చెప్పిన విషయాల్లో 2-3 ప్రశ్నలు అడుగుతానండి. వీడు హిందూగా ఉన్నప్పుడు కష్టాలు వచ్చినాయి, వీళ్ళ ఇంట్లో వీళ్ళ అక్క చనిపోయింది కాబట్టి మేము మతం మారిపోయాం అన్నాడు. వీడు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు వచ్చి వీడిని దర్శించాడంట. సరే, యేసు వీడింటికి రావాలి అని డిసైడ్ అయ్యాడు. ఒకవేళ అనుకుందాం, నిజంగా అలా అనుకుని ఉంటే వీళ్ళ అక్క చనిపోక ముందే రావచ్చు కదా, ఆవిడ చనిపోయిన తర్వాత వచ్చాడు. పోనీ వాళ్ళ అక్కనే ఏమైనా తిరిగి బతికించాడా? ఇప్పుడు వీడి మతం మారినందువల్ల వీళ్ళ అక్క ఏమైనా తిరిగి బతకగలిగిందా? లేదు కదా. ఇప్పుడు వీళ్ళ అక్క స్వర్గానికి వెళ్ళిద్దా, నరకానికి వెళ్ళిద్దా? యేసు నమ్మకుండా పరలోకానికి పోయిద్దా? లేదు కదా. అంటే వీళ్ళ మతం ప్రకారం పైకి వెళ్ళిన తర్వాత వీడు స్వర్గంలో హాయ్ అక్క అంటా ఉంటాడు, అరే తమ్ముడు అని చెప్పి ఆవిడ నరకంలో ఉండి కేకలేస్తూ ఉంటుంది. ఏంటయ్యా ఆవిడ చేసిన తప్పు ఏంటి అంటే యేసుని నమ్మలేదు. మరి వీడు ఎలా నమ్మాడు అంటే యేసు వీడి దగ్గరికి వచ్చాడంట. మరి ఆవిడ దగ్గరికి కూడా యేసు వస్తే ఆవిడ కూడా నమ్మేది కదా. వెళ్ళకపోవడం ఎవడ తప్పు? యేసు తప్పు కదా. ఒకటి దగ్గరికి వెళ్ళి నమ్మించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళకపోతే ఎవరు తప్పు? నమ్మకపోవడం వల్ల ఆవిడ నరకంలో వేస్తే అనంతకాలం పాటు కోట్ల సంవత్సరాలు ఆవిడ నరకంలో కాలుతానే ఉంటుంది. ఇప్పుడు మా అక్క అంటే చాలా ప్రేమ దోమ అన్నాడు కదా, వీడు నిజంగా ప్రేమ ఉంటే వీడు ఏం చేయాలి? యేసుని ప్రశ్నించాలి వెళ్ళి, మా అక్కని ఎందుకు నరకంలో వేసావని చెప్పి. ఏ పాపం చేయలేదు కదా అని చెప్పి. ఒకవేళ ఏ పాపం చేయకుండా ఉండుంటే ఇందులో ఎక్కడైనా తలకాయ ఉంది అసలు? వీడు యేసు మతంలోకి మారడం వల్ల వీడు బాగుపడ్డాడు, వీడు దోచుకుంటున్నాడు, వీడు సెటిల్ అయ్యాడు. వీళ్ళ అక్క తిరిగి రాలేదు, వీళ్ళ అక్కని తీసుకెళ్ళి నరకంలో వేసే మతాన్ని వీడు ప్రచారం చేస్తున్నాడు. అలాగే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి? హిందూగా ఉన్నప్పుడు కష్టాలు వస్తే ఇంట్లో ఎవరైనా చనిపోతే మతం మారిపోయి అన్నాడు. మరి క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, వాళ్ళు ఎక్కడైనా ఆర్థిక కష్టాల్లో ఇరుక్కుంటే క్రైస్తవులుగా ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే యేసుని వదిలిపెట్టేయాలి కదా. వీడు చెప్పిన లెక్క ప్రకారం వెంటనే మతం మార్చేయాలి కదా. అట్లా కుదరదు. ఏం చెప్తారు చూడండి. ఇప్పుడు ఒకటే తీర్మానం చేశాం, ఇంకా రెండో దానికి మొక్కద్దు, ఈ కనపడదానికి వెళ్ళొద్దు. ఓ అబ్బా 25-30 మొక్కులు మొక్కాం, ఒక్కటి కూడా తీర్చలా. నేను చిన్నప్పుడు పొద్దుస్తున్నాను తెగ ప్రార్థనలు చేసేవాడిని, వేస్ట్ ప్రార్థనలు అసలు ఒక్కడ కూడా పనికిలేలా. మొక్కు లేదు, మోకాళ్ళు లేదు, నా బొంగు లేదు. అది పరిస్థితి. అర్థమైంది తర్వాత పదం? అర్థమైందిగా. నా తర్వాత పదం మోకాళ్ళు లేదు, నా బొంగు లేదు. అర్థమైందిగా. ఒక్కడ కూడా తీర్చలా. కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాస్త అటు ఇటు కాస్త ఇటు ఉండేవాళ్ళు ఉంటారు. అది ఈ పాయింట్ ఏంటంటే అటు ఇటు ఆలోచనలు షిఫ్ట్ అయ్యేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం మతం మారి కరెక్ట్గా ఉన్నావా లేదా అని డౌట్ ఉన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే కొత్తగా మతంలోకి వచ్చిన వాళ్ళు, వీళ్ళని ఎట్లా గ్రిప్పులో పెట్టుకోవాలి, ఇదే వీటి టార్గెట్. దానికోసం చెప్తాడేనండి. అయితే ఈ ఒడ్డు లేకపోతే అటు పోదామని. అబ్బే అట్ట 2 పడవల మీద కాళ్ళు లేవు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసింది. ఇక చంపినా, బతికించినా, ముంచినా, తేల్చినా, ఉంచినా, తీసినా, ఏం చేసినా ఆయనే. అది ఇప్పుడు నిజమైన దేవుడిని తెలిసిన తర్వాత మళ్ళీ చంపడం ఎందుకంటే? ఎందుకు చంపుతాడు? చంపడం కదా. అంటే చావచ్చు. యేసుని నమ్ముకున్న తర్వాత కూడా వీళ్ళ కుటుంబంలో ఏదైనా జరగవచ్చు, అయినా సరే మనం మారకూడదు. క్రైస్తవులు చెప్తున్నాడు, యేసుకుని నమ్ముకున్న తర్వాత, యేసుని దేవుడిగా వేసుకున్న తర్వాత ఇక మీ ఇంట్లో ఏం జరిగినా సరే వదలకూడదంట. వీడు మాత్రం మారిపోయానని చెప్తున్నాడు. ఇప్పుడు వీడు కుటుంబంలో నష్టం జరిగితే వీడు మారిపోవచ్చంట. క్రైస్తవులు మాత్రం మీ ఇంట్లో ఏం జరిగినా మారకూడదంట. అసలు ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక్కడికన్నా తలకాయ ఉందా? అందులో నేను కనుక ఉండుంటే చెప్పు తీసి మీదకి ఇసిరేసేవాడిని. ఏంటో నువ్వు చెప్తుంది 2 రకాలుగా ఇప్పుడే కదరా నువ్వు చెప్పింది. అంటే మాకు ఆ మాత్రం తలకాయ లేదా? సావు వస్తే సావటమే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి ఎందుకు చావాలండి? నువ్వు క్రైస్తవుడిగా నువ్వు ఎందుకు మారుస్తున్నావు? హిందూ దేవుళ్ళు నీకు న్యాయం చేయట్లేదు, ఈయనైతే అన్ని ఉద్ధరిస్తాడు కదా, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి చంపేటివింది అంటే గ్యారంటీ లేదు అక్కడ. మోటివేషను ఏం జరిగినా సరే నువ్వు మతం మారద్దేక, ఈయన గట్టిగా పట్టుకు కూర్చో, నేను వెనకాల నుంచి దశంభాగాలు నేను బిడ్డుకుంటావంట. ఎంత దారుణం అండి అసలు. పాపం అమాయకులు కదా వాళ్ళు. ఒక్కటే తీర్మానం, కలిసి ప్రార్థన చేశాం. ఎన్ని కార్యాలో లక్షల రూపాయలు తీసుకొచ్చి అప్పచెప్పి, ఓ ఎక్కడెక్కడ నువ్వు డబ్బు కట్టాలి కట్టుకో. ఒక తల్లి. అర్థమైపోయింది మా వాళ్ళకి. నాకు అర్థమైపోయింది ఇక్కడ దేవుని కార్యం జరుగుతుంది. వాళ్ళు అప్పుడు మెల్లమెల్లగా నమ్మటం. అంటే యేసుని నమ్మితే కొంచెం ఏదో లక్షలు వచ్చేలాగా ఉన్నాయే దశంభాగాలు, లేకపోతే ఉంటారు కదా పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు, బాగానే వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడు నమ్మటం. అంటే డబ్బులు రావటం మొదలయ్యాక వాళ్ళు నమ్మటం మొదలుపెట్టారు. సరే మనం కూడా కళ్ళు మూసుకుని మోకాళ్ళేసి అలెలుయ్య అరకులయ్య అనుకుందాం, డబ్బులు చేస్తున్నాయి కదా అనుకున్నారు వాళ్ళు. ఇందులో ఎక్కడన్నా నేను యేసు మతంలో పలానా జ్ఞానం తెలిసింది, నాకు ఆత్మతత్వం ఏంటి, పరమాత్మ తత్వం ఏంటి, ఏమన్నా తెలుసుకున్నా అని చెప్పాడా? వీడు అప్పుల పాలు అయిపోయాడు, ఈ మతాన్ని నమ్ముకుంటే నాకు అప్పులు తీరిపోయినాయి, మా ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులు రావటం మొదలయ్యాక నమ్మటం మొదలు పెట్టారని చెప్పాడు.
అంటే పూర్తిగా ఇది డబ్బులతో ముడిపడిన వ్యాపారం కదండి వీడు. ఇప్పుడు చిన్నప్పుడు నాకు ఎవరో హిందుత్వంలోకి వస్తానంటే డబ్బులు ఇవ్వటానని ఎవరు చెప్పలేదు నాకు. ఈ దేవుడు కరెక్ట్ కాదు, ఈ మతం కరెక్ట్ కాదని చెప్పి నాకు నా కామన్ సెన్స్ కనిపించింది. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడ దొరకట్లేదు కదా, హిందుత్వంలో దొరుకుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి నాకు చిన్న వయసులో నా పాటికి నా జ్ఞానానికి అనిపించింది. వీడు ఎక్కడన్నా నాకు జ్ఞానం కలిగింది ఎక్కడన్నా చెప్పాడంటే డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నాడు. డబ్బులు వచ్చినాయి కాదు మతం మారాడు అంటాడు. అర్థమవుతుందా? మీరు ఎంత పబ్లిక్గా చెప్తున్నాడు కదండి, ఆ మాత్రం ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా తిప్పలో కష్టాలు ఉన్నాయి. వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలి? వాళ్ళు కూడా పాస్టర్ అవ్వాలి. దానికి ఒప్పుకుంటాడు వీడు. ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళలో కొంతమంది, అయ్యా నువ్వు చెప్పిన సాక్ష్యం బాగుంది, నీ జీవితం ఎప్పుడు బాగుపడింది, ఎప్పుడు నీకు డబ్బులు వచ్చినాయి, నువ్వు పాస్టర్ అయిన తర్వాత కదా, మరి నేను కూడా ఒక చర్చి పెడతాను. ఇప్పుడు వీడు చర్చి పెట్టి పాస్టర్ పెట్టి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పాస్టర్ల దగ్గర నుంచి విశ్వాసాలు కొట్టేశాడంట. ఆ విషయం మన పాస్టర్లో చెప్పారు. మళ్ళీ మరి ఇందులోనే కొంతమందిని తీసుకుపోయి నేను చర్చి పెట్టుకుంటానని చెప్పి నీకంటే వాక్యం బాగా చెప్తాను, బలంగా చెప్తాను అని ఎవడన్నా లేచాడు అనుకోండి, ఆడిని సైలెంట్గా క్లోజ్ చేసేస్తాడు. వాడు కూడా ఏసు మతాన్ని చెప్తాడు కదా, ఒప్పుకుంటాడు వీడు. అడగండి. ఇంకా లోబట్టం మొదలు పెట్టారు. ఇంకా లోపల ఇప్పుడు డబ్బులు బాగా వస్తున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, ఇంకా ఇంకా అన్నారు. దేవుని బలీయమైన కార్యాలు కుట్లు వస్తున్నాయి డబ్బులేక. వాగ్దానం, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవుగా అప్పు చేయవు అంటే వీడు వడ్డీలు ఇవ్వడం మొదలు పెట్టాడాక ₹2, ₹3 అంటున్నాడు. ఈ వీడియోలో వీడు చెప్పినటువంటి ప్రధానమైన విషయాలు 2-3 ఉన్నాయి. ఒకటి, వీడు బాగా ఆర్థికంగా నలిగిపోయాడు, అప్పులు ఊబిలో కూరుకుపోయాడు, ఐపీఎల్ పెట్టాడు. అలాగే వీళ్ళ ఇంట్లో ఒక చావు సంభవించింది. ఇక ఎందుకు ఈ మతంలో ఉండాలి అని చెప్పి వీడు మతం మారిపోయాడంట. ఇది ఒక వెర్షన్ అండి. వీడి వీడియో సాక్ష్యం విన్నాం కదా. ఇప్పుడు ఇంకొక వీడియోలోకి వెళ్దాం. ఇంకొక వీడియోలో వీడు ఎక్కడో ఒక ప్రాంతంలో తిరుగుతూ ఉంటే గిరిజనులు ఎక్కడో వాళ్ళని కలిశాడంట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అది వినండి ఒకసారి జాగ్రత్తగా. నల్లమల అడవుల్లో నేను వెళ్ళాను. నల్లమల అడవుల్లో ప్రాంతానికి మార్గ మధ్యంలో చెంచు తెగకు చెందినటువంటి వ్యక్తులు వెలక్కాయలు ఉంటాయి చూడండి, వెలగపళ్ళు, ఆ రోడ్డు పక్కన పోసుకొని అమ్ముతున్నారు. వాళ్ళల్లో ఒక పురుషుడు ఉన్నాడు, 3 స్త్రీలు ఉన్నారు. అదిగో చూడండి అక్కడ. వీళ్ళకి అసలు సువార్త తెలుసో లేదో, తెలియపోతే ఏదన్నా అవకాశం చిక్కించుకొని ప్రభుని గురించి వాళ్ళకి పరిచయం చేద్దాం అన్న ఆలోచనతో ఆ వెలగపండు కొనే వంకతో వెళ్ళా దగ్గరికి. వెలగపండు కొనే వంకతో వీళ్ళని మతం మారుద్దామని వెళ్ళాడు. గుంటనక్కెళ్ళి అసలు సిగ్గు సరే ఎట్లా చెప్పుకుంటారు వీళ్ళు? ఇప్పుడు మనకి వింటే అసహ్యం వేస్తుంది కదా. మీకు అసహ్యం వేస్తుందా? చిచ్చి అనిపిస్తుందా? ఏం బతుకులరా అనిపిస్తుందా? ఆడు ఎట్లా చెప్పుకుంటున్నాడు అంత ధైర్యంగా? అసలు కొంచెం వాళ్ళని ఆ మాట ఈ మాట మాట్లాడి పలకరించి, అసలు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక పోకిరి కూడా వెళ్తాడు కదా, మెల్లగా దీన్ని ఎట్టా గోకాలా అని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్తాడు కదా. వెళ్ళి డైరెక్ట్గా విషయం మాట్లాడకుండా అది ఇది అని చెప్పి మాట్లాడతాడు కదా. ఆ రకంగా చెప్పుకుంటాడు ఏంటి వీడు? అసలు ఇట్ట తయారైంది వీడు. చిచి, నీ జీవితం మీద నాకు విరక్తి కలిగిందిరా శాలిమరాజుగా. ఈ కాయ తింటే ఏం జరుగుతుంది, ఆ కాయ ఏం కాయ, అదేంది ఇదేందని కొంచెం పలకరించి కొంచెం చిన్నగా, అమ్మ మీది ఏ ఊరు అని అడిగా. ఏదో పేరు చెప్పారు. అందులో ఒక ఆమె ఆల్రెడీ మతం మారిందంట. అది విని షాక్ అయ్యాడంట. ఆ అమ్మాయితో మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్దాం. ఆమె మాట్లాడుతూ, మరి ఆయన నమ్ముకున్నాక మా జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. యేసుని నమ్ముకున్నాక వాళ్ళ జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పి ఆవిడ చెప్పిందంట. తర్వాత ముందుకెళ్దాం. మాకు అవకాశం దొరికిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని పరిచయం చేస్తామయ్యా. మరి మనం ఇక్కడ ఉండగానే 4 ఆత్మల్ని సంపాదించాలి కదా అంది. అంటే ఇప్పుడు అడవుల్లో ఉండే వాళ్ళకు కూడా వీళ్ళు వైరస్ ఎక్కిస్తున్నారు చూడండి. వాళ్ళకు కూడా వైరస్ ఎక్కించి 4 ఆత్మలు రక్షించాలి. ఆత్మల భారం, ఆత్మల బేరం అంటారు కదా. అంటే ఎంత పొల్యూట్ చేస్తున్నారు చూడండి సమాజాన్ని. వీళ్ళు ఒక జాంబీలుగా తయారు చేసి వాళ్ళని కొరికేసి, నువ్వు వెళ్ళి ఇంకో 3 కొరుకు, ఆ కొరికినోడు ఇంకో 3 కొరకమను, ఇట్లా మొత్తం సమాజం మొత్తాన్ని కొరికేయాలి, జాంబీలుగా మార్చేయాలి. ఇదే మిషన్తో పనిచేస్తారు. అసలు సమాజంలో ఒక నైతిక విలువలేంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, పాపం పుణ్యం ఏమీ లేదు. మతం మార్చేయాలంతే. నువ్వు వాడి మతం మార్చు, వాడిని ఇంకో నెల మతం మార్చమని చెప్పు. ఇది. వెంటనే ఇంకో మాట అంది. ఆత్మల భారం ఏందయ్యా, మా ప్రాంతంలో చర్చి కట్టించడానికి నేనే పూనుకున్నా. నా స్థలం ఇచ్చి చర్చి కడుతుంటే నా కూతురు చచ్చిపోయింది. ఇది వినండి. ఇప్పుడు ఆ యేసు మతాన్ని బాగా జాంబీ వైరస్తో నిండిపోయినటువంటి ఆవిడ అక్కడ చర్చి కట్టడానికి స్థలం కూడా ఇచ్చిందంట. ఆత్మలు రక్షించే పనిలో ఉందంట. అంటే పూర్తి జాంబీగా మారిపోయింది ఆవిడ. అంత జాంబీగా మారిపోయిన తర్వాత ఆవిడ కూతురు చనిపోయిందంటండి. ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వినండి. నా కూతురు చనిపోతే మా వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? నువ్వు ఆ యేసు ప్రభులోకి వెళ్ళావు కాబట్టి, ఆ యేసు ప్రభుకి గుడి కట్టిస్తున్నావు కాబట్టి నీ కూతురు చచ్చిపోయింది. మన దేవుళ్ళు నీ కూతుర్ని చంపేశారు అన్నారంట. వాళ్ళు అలా అన్నారో లేదో మనకు తెలియదు. ఈ కల్పించి కూడా చెప్పొచ్చు. ఒకవేళ అన్నారే అనుకోండి, మన దేవుడి తత్వం అది కాదు. మతం మారినంత మాత్రం చంపేయడానికి ఆయన సైకో కాదు. ఆ కూతురు ఎవరైతే ఆ పిల్ల ఉందో కర్మవశాత్తు ప్రారబ్ధ కర్మాలను అనుసరించి తన జీవితం అందరితో ముగిసిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు
యేసు మతంలోకి మారిన తర్వాత మా జీవితాలు బాగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పింది అన్నాడు కదా ముందు. అంటే కూతురు చచ్చిపోతే ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అలాగే వీడి జీవితంలో వీళ్ళ అక్క చనిపోయినప్పుడు మతం మారిపోయాను అన్నాడు. ఇప్పుడు మరి క్రైస్తవురాలుగా ఉన్న ఆమె సాధారణ విశ్వాసురాలు కాదు, ఆవిడ చర్చికి ఏకంగా స్థలం ఇచ్చింది, 10 మందిని మతం మార్చడానికి ట్రై చేస్తుంది. అలాంటి ఆమె జీవితంలో సొంత కూతురు చచ్చిపోయిందంటే ఆవిడికి ఎంత కడుపు కోత. మరి ఇప్పుడు ఆడేం చేయాలి? మతం మారాలా వద్దా? లేదు, ఇది వేరే వీడియో కదా. ఇక్కడ ఇంకోటి చెప్తాడు, ఇక్కడ వినండి. అంటే ఆమెందంట ఆ మాట అనొద్దు, పాపం వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు, వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేరు. మన దేవి దేవతలు అనమాట, పాపం వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు. చెప్పు. నిర్జీవమైనటువంటి రాళ్ల వలె ఉన్నారు, పాపం వాళ్ళ మీద ఎందుకు ఆ నెపం? చంపేదానికి కానీ బతికించేదానికి వాళ్ళ దగ్గర జీవం ఉంటే కదా అందంట. అంటే వీళ్ళ చెక్క ముక్కల మీద ఏలాడే శవం ఏమన్నా పొద్దున్న లేచి డిస్కో డ్యాన్స్ ఏమన్నా వేసిద్దా? ఇప్పుడు మన విగ్రహమూర్తులు తాణువుగా స్థిరంగా ఉంటాయి, అది ధర్మం. అది జీవి కదులుతాడు, తాణువు స్థిరంగా ఉంటుంది, అది ధర్మం కదా. ఎవరు ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. విగ్రహమూర్తులు స్థిరంగా ఉంటాయి, అవి కదలట్లేదు అంటే మరి మీ చెక్క ముక్కల మీద ఏలాడే శవం ఏమన్నా పొద్దున్నే లేచి డిస్కో డ్యాన్స్ వేస్తుందా? సింపుల్ లాజిక్ కదరా. ఇంకేమన్నాడు? వాళ్ళను వాళ్లే కాపాడుకో. ఎవరండి కాపాడుకోలేకపోయింది? 3 మేకులు పీక్కోలేక ప్రాణాలు వదిలేసింది ఎవరండి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేసావని ఏడ్చింది ఎవర్రా? నన్ను ఈ సావు నుండి తప్పించు దేవుడా, నా కర్మ కాలిపోయింది, నన్ను వేసేసేలా ఉన్నారు అని చెప్పి కింద పడి పుర్లి ఏడ్చింది ఎవర్రా? కాపాడుకోలేక కింద పడేసి ఈడ్చుకుని లాక్కుపోయారంటండి యేసుని. ఆషామాషిగా తీసుకెళ్లేదు. సైనికులు వచ్చి పట్టుకుని, ఎలా పట్టుకున్నారు అది కూడా, యేసు శిష్యుల్లో ఒకడు వచ్చి పట్టిస్తే దొరికాడు, లేకపోతే దొరికాడు కదా, దాక్కున్నాడు. దొరికిపోయే టైంలో పాపం ఎంత బాధపడ్డాడు, తనను తాను కాపాడుకోలేక ఎంత ఏడ్చాడు. తనను తానే కాపాడుకోలేకపోయిన వాడు ఎవడో. హూ ర్యాన్ అవే, ఎవరు పారిపోయారు? నన్ను ఎందుకు ఇట్లా చంపేస్తున్నావు అని చెప్పి చివరిలో దేవుడిని నిందించింది ఎవరో? బైబిల్ చదివితే అర్థమైంది. చదవరుగా, గొర్రెలు చదవగా. అసలు వీడికి ఏమాత్రం ఇంగితమన్నా తనని తానే కాపాడుకోలేరు అనే పదం వాడకూడదు. ఎందుకంటే వెంటనే ఆ పదం డైరెక్ట్గా వేసి తగిలిద్ది. అసలు ఇంకెవరికి తగలదు. ధనుష్టు పెదరాడు ధనుష్లాగా ఆ పదం డైరెక్ట్గా వేసుకే తగిలిద్ది. తనని తానే కాపాడుకోలేకపోయాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడతాడండి వీడు. నాకు తెలిసి అసలు ఈ కథ అంతా అక్కడ జరగలేదు. ఆవిడ పేరు పెట్టి ఏదో 2 ఫోటోలు చూపించి ఇలా జరిగిందని చెప్పేస్తున్నాడు. కానీ ఒకవేళ నిజంగా ఆవిడ మతం మారి ఇన్ని మాటలు మాట్లాడుంటే వీడియో రికార్డ్ చేసేవాడు కదండి. ఫోటోలు ఎందుకు పెడుతున్నాడు? ఇప్పుడు దిక్కుమాలిన సాక్ష్యాలు అవి ఇవి అని చెప్పి రకరకాల చెత్తా చెదారంతా నింపేస్తున్నారు కదా. నిజంగా ఆవిడ దగ్గర అంత సీన్ ఉంటే వెంటనే ఆ చర్చికి ఎక్కడ స్థలం ఇచ్చిందో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు వీడు. ఆవిడతో వీడియో రికార్డ్ చేసేవాడు. ఎక్కడ వీడియో ఫుటేజ్ లేదు, జస్ట్ ఫోటోలు మాత్రమే ఉన్నాయంటే ఒక కథ అల్లేసాడు. సరే, ఈ కల్పిత కథలో ఇంకా ముందుకెళ్దాం. ఏం చెప్తాడు? మరి ఎవరు చంపారంటే పుట్టించిన వాడే, పోషించిన వాడే, గిట్టించేవాడు కూడా. వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు వేసే చంపేశాడు అనమాట. ఎవరైనా ఆఖరికి సైతాన్ అనేవాడు వచ్చి నా బిడ్డను చంపడానికి పూనుకున్నా నా దేవుడు అవకాశం ఇస్తే తప్ప సైతాను కూడా ముట్టలేడు. మరి ఎందుకంటే సాతాను సోతాన్ని జయించాలంటాడింది. యేసు పర్మిషన్ ఇస్తేనే కదా వచ్చేది. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే రాడు. అంటే మిమ్మల్ని వేధించమని, మిమ్మల్ని ఏడిపించమని పంపిస్తుంది ఎవరో? వీళ్ళ దేవుడే. పని పాటు లేదా ఆయనకి, ఏడిపిస్తా కూర్చుంటాడు. ఈ పుల్లవాడు తీసుకుని పుడుస్తూ ఉంటాడు ఎవడో ఒకరిని. దానికి కారణం ఏంటి? ఏముండదు. ఇప్పుడు హిందుత్వంలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మ ఫలితాలు సుఖదుఖాల రూపంలో వస్తాయి. ఒక లాజికల్ రీజన్ ఉంది ఇందులో. అసలు మీకు ఒక ప్రశ్నించడానికి ఏం దొరకదు. కానీ వీళ్ళ దేవుడు పనిగట్టుకుని కొంతమందిని ఎందుకు ఏడిపిస్తున్నాడు? వాళ్ళని ఏడిపించమని సాతాన్ని కూడా ఈయనే పంపిస్తున్నాడు అనమాట. ఎందుకు పంపిస్తున్నాడు? ఏం సాధించాలనుకుంటున్నాడు ఆయన? అంటే వీళ్ళ అక్కను చంపింది కూడా వేసే కదా. ఆ చెట్ల కొమ్మల మధ్య కరెంటు వైర్లు కనపడకుండా చేసి ఇనప రాడ్డు తీసుకునేలాగా ఆమెను ప్రేరేపించి, ఆ వైరుకి తగిలేలాగా ఆమెను ప్రేరేపించి కరెంటు షాక్ కొట్టి చంపించింది ఎవరండి? వేసే కదా. అంటే వీళ్ళ అక్కని చంపేస్తే వీళ్ళు మతం మారుతారు అని చెప్పి ప్లాన్ చేసి వీళ్ళ అక్కని చంపేశాడు. ఇప్పుడు సినిమాలో విలన్లు ఉంటారు, వాడు ముందు రౌడీలు పంపిస్తాడు, హీరోయిన్ మీద అటాక్ చేస్తారు వాళ్ళు. అప్పుడు వీడు వచ్చి కాపాడినట్లుగా బిల్డప్ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ వీడు నమ్మిద్ది, వీడంటే వెళ్ళిపోద్ది. అసలు ఈ 2 వీడియోలలో వీడు మాట్లాడిన విషయాలను బట్టి వీళ్ళ దేవుడి యొక్క లక్షణాలు కొన్ని వస్తాయండి. అసలు వింటేనే మీకు రోత పుట్టిద్ది. ఇదే దేవుడి లక్షణాలు, ఇదే వీళ్ళ దేవుడు చేసే పని. సోదరి, నీకు బాధ లేదా? నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుడు నీ కుమార్తెను తీసుకున్నాడు, నీకు బాధ లేదంటే నాకెందుకయ్యా బాధ? నాకెందుకు బాధ? ఏబు పిల్లల్ని 10 మంది పిల్లల్ని తీసుకున్నాడు. ఏబేమన్నా బాధపడ్డా? ఏమన్నాడు? ఏంది? ఆయనే ఇచ్చినాడు, ఆయనే తీసుకున్నాడు అన్నాడు. మరి హిందుత్వంలో ఈశ్వరుడు మొత్తం సృష్టికర్త ఆయనే కదా, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. నువ్వెవడరా ప్రశ్నించడానికి? నువ్వెవడరా గొట్టంగా ప్రశ్నించడానికి? తన కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోవటానికే కాదు, తన సంబంధికులను సైతం
కోల్పోయినా ప్రభువును వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాల ఆమె. మరి మీ ఇంట్లో ఒకళ్ళు చనిపోగానే నువ్వు మతం మారిపోయావంటే నువ్వు ఎంత దొగులుబాజీరా. అసలు ఈ శతాబ్దానికే ఒక హైలైట్ డైలాగ్ ఇప్పుడు చెప్తాడు వినండి. ఇంకా ఏముందో తెలుసా, దేవుడు నన్ను పరీక్షించి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను మేలులు చేస్తే ఉన్నది, నేను ఏదన్నా కీడు అనుమతిస్తే ఉంటదా ఊడిద్దా అని నన్ను చూడొచ్చు కదా, పరీక్షించి ఉండొచ్చు కదా. అంటే వీళ్ళ దేవుడికి ఒక జబ్బు ఉంది, అనుమానపు జబ్బు. అంటే మొగుడికి భార్య మీద అనుమానపు జబ్బు ఉంటే ఏం చేస్తాడు, రకరకాలుగా పరీక్షలు చేస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టుగా వెళ్ళి తలుపు చాటును దాక్కుంటాడు. నేను వెళ్ళిన తర్వాత ఎవరినన్నా పిలుస్తుందా లేదా అని చెప్పి మంచం కింద పడుకుని చూస్తూ ఉంటాడు. ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు ఎవరితో మాట్లాడుతుందని చెప్పి. అనుమానపు జబ్బు ఉన్నటువంటి మొగుడుతో పెళ్ళానికి నిత్యం నరకం. అలాగే వీళ్ళ దేవుడు కూడా అనుమానపు జబ్బుతో మదన పడతా ఉంటాడు. చివరికి ఆ జబ్బు ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే ఆ బిడ్డని, ఆ ఇంట్లో ఒక ఆడబిడ్డని చంపేసేదాకా వెళ్ళింది. ఇప్పుడు ఈవిడ విశ్వాసంలో ఉంటదా ఉండదా అనేది ఆవిడ పర్సనల్. ఈవిడ్ని పరీక్షించడానికి కూతుర్ని చంపేయడం ఏంటి, ఏ సంబంధం లేని ఇంకొక ఆడమ్మాయిని చంపేయడం ఏంటి. ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి, ఆ మొగుడికి అనుమానపు జబ్బు ఉంది. ఇది పతివ్రతగా ఉంటుందా లేదా, దీన్ని టెస్ట్ పెడదాం అని చెప్పి రకరకాల టెస్టులు పెట్టి చివరికి ఇట్లా కాదని చెప్పి వాళ్ళకి పుట్టినటువంటి ఒక కూతుర్ని చంపేసేసి ఆ భార్యని పిలిచి, మన కూతుర్ని చంపింది నేనే, నిన్ను టెస్ట్ పెట్టడానికి మన కూతుర్ని చంపేశాను అన్నాడు అనుకోండి. ఆ ఏమంటారు మీరు, సైకో నా కొడుకు, దొగులుబాజీ. అసలు అడ్డమైన బూతులను తిడతారా లేదా, ముందు వాడిని మెంటల్ హాస్పిటల్ వేస్తారా లేదా, అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా లేదా, ప్రమాదకరం కదాడు. సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలాగే ఉంటుంది, అనుమానపు జబ్బుతో అసలు పెళ్ళాన్ని కూతుర్ని ఎన్ని చిత్రహింసలు పెడతాడో చూడండి. కృష్ణవేణి ఇక్కడున్నావా, నువ్వు లేచిపోయావనుకున్నాను. లేచిపోయిందా నీ కూతురు లేచిపోయిందా? కన్న వాళ్ళు బిడ్డల మీద అభిమానం పెంచుకోవాలే గాని అనుమానం పెంచుకోకూడదమ్మా. ఏ మనిషికైనా అనుమానం ఒక్కరోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, కానీ మీ నాన్న జీవితాంతం అనుమానంతోనే బ్రతుకుతున్నాడు. ఇంకా నయం, నువ్వు నా కూతురుగా పుట్టు, కొడుకుగా పుట్టుంటే నిన్ను నన్ను కలిపి అనుమానించేవాడు. ఆ ప్రకాష్ రాజ్ కంటే దారుణం కదండి. అంటే వీళ్ళ దేవుళ్ళు ఇన్ని సైకో లక్షణాలు ఉన్నాయా? ఇలా అనుమానపు జబ్బుతో టెస్టులు చేయడానికి ఎవరినో చంపేస్తూ ఉంటాడా? పోనీ ఈ అమ్మాయికి టెస్ట్ పెట్టాడు, అయినా సరే నా బిడ్డను చంపేసినా సరే నేను ఎక్కడే గట్టిగా పట్టుకు కూర్చుంటానని చెప్పి ఆవిడ తీర్మానించి కూర్చుంది. అబ్బా ఎంత గొప్ప విశ్వాసవి అని మెచ్చుకున్నాడు. మరి చచ్చిపోయిన బిడ్డని తిరిగి తీసుకొచ్చాడా? రాలేదు కదా. చచ్చిపోయిన అమ్మాయి తిరిగి రాలేదు కదా, ఎందుకు చంపేశాడు మరి? ఇప్పుడు ఆ అమ్మాయి పైకి వెళ్ళి వీళ్ళ దేవుడిని నన్ను ఎందుకు చంపావు అని అడిగింది అనుకో, మీ అమ్మను పరీక్షించడానికి నిన్ను చంపాను అన్నాడు అనుకో, ఆ అమ్మాయి మొహం మీద దూసి నువ్వేం దేవుడివిరా, మా అమ్మను పరీక్షించడానికి నన్ను చంపడం ఏందిరా, నా జీవితం ఎందుకు ముగిసిపోవాలి అర్ధాంతరంగా, నాకు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఒక మాతృత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి, పరిపూర్ణమైన జీవితాన్ని నేను అనుభవించాలి అని నాకు ఉంటుంది. నాకు అవకాశం లేకుండా నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను చంపావు అని అడిగింది అనుకోండి, వీళ్ళ దేవుడికి సమాధానం ఏముంటుంది? ఇప్పుడు సంబంధం లేకుండా బైబిల్లో దావీదు చేసిన తప్పుకి దావీదు పెళ్ళాలను తీసుకెళ్లి కొడుకు దగ్గర పడికేశాడు. నీ సొంత రక్త సంబంధికులతోనే, నీ ఇంట్లో వాడితోనే నీ పెళ్ళాలని వ్యభిచారం చేయిస్తానని చెప్పాడు. ఇదేం పైశాచికత్వం రా, ఈయనేం దేవుడు రా. అసలు వీళ్ళ దేవుడి గురించి ఇడేం చెప్తున్నాడు, అందరినీ మతం మార్చమంటున్నాడు. రే అందరిని నా మతంలో తీసుకురండి అంటున్నాడు. మతంలోకి వచ్చిన వాళ్ళని టెస్టులు పెడుతున్నాడు, పిల్లల్ని చంపేసి నా మతంలో ఉంటారో లేదో చూస్తానంటున్నాడు. ఇక మీ దేవుడికి ఏం పని పాట లేదరా, ఏదైనా డాక్టర్లు చూపించండి రా, ఆయన జబ్బు ఏంటో తెలుసుకోండి రా. అసలు ఇప్పుడు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, తార్కికంగా ఆలోచించండి. దేవుని బిడ్డలో గొర్రెలు కూడా ఇది ఒక మంచి అవకాశం మీకు. వీడు 2 వీడియోల్లో 2 రకాలుగా మాట్లాడాడు. వీళ్ళ ఇంట్లో చావు వస్తే మతం మారిపోయానన్నాడు, ఇంకొక క్రైస్తవుల ఇంట్లో చావు వస్తే అది టెస్ట్ అంట, పరీక్ష అంట, వీళ్ళ దేవుడికి పని లేక చంపుతాడంట వాళ్ళని, అప్పుడు ఇంకా గట్టిగా పట్టుకు కూర్చోవాలంట. ఎందుకంటే దేవుడు అనే పదాన్ని ఎంత అపవిత్రం చేస్తున్నారంటే మీరు. పూర్వం మనకు పురాణాల్లో రాక్షసులకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి, ఇలాంటి సైకో లక్షణాలు ఉంటాయి. ఈ సైకో లక్షణాలన్నీ ఆపాదించి ఒక కల్పిత పాత్రను తయారు చేశారు. ఈ సైకో కల్పిత పాత్రను వినియోగించి దశమ భాగాల రూపంలో జనాలని రక్తం తవ్వుతున్నారు వీళ్ళు. మరి దిక్కుమాలిన పాషాండ మతాల నుంచి బయటపడేటటువంటి ఆలోచన, వివేకం, తర్కం ఈ వీడియో చూస్తున్నటువంటి ఏ కొద్ది మందిలోనైనా మేల్కొంటే అది మీ పూర్వజన్మ సుకృతం. దానివల్ల మీకు కలిగినటువంటి ప్రేరణ మిమ్మల్ని ఆ బురదలో నుంచి బయటపడేస్తుంది. కాస్త మీరు మానవ ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.